మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై తనదైన శైలిలో స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని అందులో పేర్కొన్నారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. తన ఫామ్ హౌస్ కు హైడ్రా అధికారులను పంపించాలని, ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో నిర్మాణం ఉంటే తానే తన సొంత ఖర్చులతో కూల్చివేయిస్తానని, పార్టీకి చెడ్డ పేరు వస్తే తన కాంగ్రెస్ రక్తం సహించదని అన్నారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక గుల్బర్గా ప్రాంతంలో పార్టీ ప్రముఖ నాయకుడిగా ఉండగా దాదాపు 1970లో విద్యార్థి దశలో కాంగ్రెస్ పార్టీతో తన ప్రస్థానం ప్రారంభమైందని, 1983లో భారతదేశ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి హయాంలో 33 వయస్సులో గాంధీ భవన్ ఇన్ఛార్జిగా పనిచేసి 2004లో వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ను రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి తేవడంలోనూ, 2009లో అధికారం చేజారకుండా కాపాడడంతో పాటుగా కేంద్రంలో రెండవసారి యూపీఏ 2 ప్రభుత్వం ఏర్పడడానికి రాష్ట్రం నుంచి 34 మంది ఎంపీలు ఎన్నిక కావడంలోనూ కీలక పాత్ర వహించి 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి సేవలందించి 1984 నుండి ఇప్పటి వరకు ఏఐసిసి సభ్యుడిగా ఉంటూ దాదాపు 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్న తాను కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని, పథకాన్ని త్రికరణ శుద్ధిగా సమర్థిస్తానని, చిత్తశుద్ధితో అమలు చేయడానికి ఛాయాశక్తులా కృషి చేస్తానని, అలాంటి తాను ఈరోజు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమే అయినా తప్పడం లేదని కేవీపీ లేఖలో పేర్కొన్నారు. అజేజ్ నగర్లో తన కుటుంబ సభ్యులపైన ఉన్న ఫామ్ హౌస్ విషయంలో విపక్షాలు తనను ఓ పావుగా వాడుకోవడం బాధ కలిగిస్తుందన్నారు. ఈ విషయం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనకు బాధ కలిగిస్తుందన్నారు. తన కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం ఆ ఫామ్ హౌస్లో ఏ కట్టడము ఎఫ్టీఎల్ పరిధిలో గానీ, బఫర్ జోన్ పరిధిలో గానీ లేవని బీఆర్ఎస్ ఆరోపణలను ఇటీవలే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఖండించారని, ఆ ఫామ్ హౌస్లో ఏ కట్టడమైనా ఒక్క అంగుళం మేరకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నా నా కుటుంబ సభ్యులు తమ సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఆ రోజే స్పష్టం చేశారని అన్నారు. అందుకే అధికారుల్ని తన ఫామ్ హౌస్ కు పంపించి ఆక్రమణలు ఉంటే మార్క్ చేస్తే తన సొంత ఖర్చులతో కూల్చివేస్తారని లేఖలో పేర్కొన్నారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దన్నారు. కేవీపీ లేఖతో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి ఇప్పుడు ఏర్పడుతోంది.